ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ చేస్తున్నటువంటి పరిపాలన మీద ఈరోజు మనం చూస్తే ఎక్కడ చూసినా కూడా దోపిడీ, అరాచకాలు, తప్పుడు కేసులు. ఎవరైనా మాట్లాడితే అయ్యా రైతు ఇబ్బంది పడినాడన్నా కేసులు పెడుతున్నారు. పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించమంటే కేసులు పెడతా ఉన్నారు. రోడ్డు ఇచ్చేదానికి రైతు రోడ్డు మీదకి వచ్చినా కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల పక్షాన, పేదవాళ్ళ పక్షాన, రైతుల పక్షాన, ఈరోజు నిరుద్యోగ యువత పక్షాన డిహెచ్లో జరిగిన అక్రమాలపైన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టి పర్మిషన్లు తీసుకొని అయా మేము ఈ ఆందోళన శాంతియుతంగా ఎక్కడ కూడా ఎలాంటి సమస్య లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా దీక్షలు కానీ ర్యాలీలు కానీ చేపట్టిన పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు, మీడియా వాళ్ళు కానీ ప్రజలు కూడా. ఇలాంటిది ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత జీర్ణించుకోలేక ప్రజలకు సమాధానం చెప్పడం చేతగాక ఈరోజు ఈ అరాచక పాలన, ఈ దోపిడీ పాలన మీద ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులలో దాన్ని ఏ విధంగా అయినా కూడా నోరు నొక్కేయాలా అని చెప్పి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు ఆదినారాయణ రెడ్డి గారు అయితేనేమి, భూపేష్ రెడ్డి గారు అయితేనేమి, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ కూడా ఎక్కడికక్కడ అణగదొక్కాలని చూస్తున్నారు. రైతులను, ప్రజలను అందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని. అలాంటి పరిస్థితుల్లో భాగంగానే మేము శాంతియుతంగా చేస్తున్న ర్యాలీలు చేస్తే ఈరోజు మీరు చూస్తే కేసులు పెట్టిన నోటీసులు ఇచ్చినప్పుడు చెప్పినాం. మేము ప్రజలకు ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా దీక్షలు ర్యాలీలు చేస్తామని చెప్పినప్పటికీ కూడా, పర్మిషన్లు తీసుకున్నప్పటికీ కూడా ఈరోజు వాళ్ళ పర్మిషన్లు ఇవ్వకుండా నోటీసులు ఇచ్చి ఉద్దేశపూర్వకంగా దీక్షల్లో పాల్గొన్నటువంటి యువత, విద్యార్థుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఎవరైతే ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారో, ప్రజలకు, పేదవాడికి న్యాయం చేయాలా, రైతులకు న్యాయం చేయాలని చెప్పి పోరాటాలు చేస్తున్నటువంటి నాయకులందరి మీద కూడా కేసులు పెట్టి ఈరోజు గౌరవ ఎంపీ గారు కూడా ఈ దమ్మలవాడలో జరిగేటువంటి ఈ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఎంపీ గారిని కేసులో పెట్టినారు, నన్ను కేసులో పెట్టినారు, మా కుటుంబ సభ్యులందరినీ పెట్టినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరినీ కూడా ఈరోజు కేసుల్లో పెట్టి అందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా 26 మంది పేర్లు రాసి ఇంకా 400 మందిపై కేసు ఎఫ్ఐఆర్ కట్టిన పరిస్థితి మనం చూస్తే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా, ఎంత నిరంకుశంగా ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను అణచివేసేదానికి పోలీసులను అడ్డం పెట్టుకొని చేస్తున్నారు. మీరు ఇట్లా పరిస్థితులలో ఆపడం మీ వల్ల కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల మీద ర్యాలీకి పోతే ఎన్ని ఆంక్షలు పెట్టినా వేలాది మందిగా రైతులు తరలి వస్తే దాన్ని కూడా అవహేళన చేస్తున్నారు. ఈరోజు రోడ్ల మీదకి జనాలు ఇన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారంటే వాళ్ళేదో సరదా కోసరం రావట్లే. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు. తెలుగుదేశం పార్టీ గతంలో వేసిన వాళ్ళు కూడా మా కర్మ అని చెప్పి ఈరోజు ఈ కూటమి రావడం మా కర్మ, మేము ఇబ్బంది పడుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మాకు ఈ కష్టాలు వచ్చేవి కాదని చెప్పి రైతులు, విద్యార్థులు, పేదవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి పశ్చాత్తాపడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి వేలాదిగా తరలి వస్తున్న ప్రజలు ఊరికే రావట్లేదు. వాళ్ళ బాధ వ్యక్తం చేసేదానికి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుస్తుందేమని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. నేను చెప్తున్నా, ఇదే ఆదినారాయణ రెడ్డి వాళ్ళు, భూపేష్ రెడ్డి ఇదో విజయోత్సవ ర్యాలీలను పెట్టారు. సూపర్ 6లో ఏ పథకం కూడా సక్రమంగా అమలు చేయని వీళ్ళు కూటమి నాయకులు ప్రజలను మోసం చేసేదానికి సూపర్ 6, సూపర్ సక్సెస్ అని చెప్పి బ్యారికేడ్లు పెట్టి ట్రాఫిక్ అంతా కూడా బ్లాక్ చేసి గాంధీ బొమ్మ దగ్గర మార్కెట్కి ఎవరు పోకుండా అన్ని అడ్డంకులు క్రియేట్ చేసి ప్రజలకు అందరికీ ఇబ్బంది కలగజేసి వాళ్ళు ఇంకా ప్రజలను మోసం చేసేదానికి సూపర్ 6, సూపర్ సక్సెస్ అని ఈ వెన్నుపోటీ పార్టీ చేసిన కార్యక్రమం మనం చూస్తే అందరికీ ఇబ్బంది కలిగింది. అన్ని వర్గాలను మోసం చేసినటువంటి పార్టీ ఈరోజు విజయోత్సవ ర్యాలీలని చెప్పి ప్రజలను ఇబ్బంది పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు. రైతులకు, పేదవాళ్లకు న్యాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల పక్షాన, పేదవాడి పక్షాన పోరాటం చేస్తే, శాంతియుతంగా చేస్తే మా మీద కేసులు పెట్టి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈరోజు భూపేష్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి గారు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి
దీక్షలు భగ్నం చేయడం, అదేవిధంగా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే ప్రభుత్వానికి మనవి చేస్తున్నా, ఈ నాయకులు కూడా మనవి చేస్తున్నా, మీరు కేసులు పెట్టి భయపెట్టాలంటే మీరు అనుకుంటున్నారేమో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా భయపడే నాయకులు లేరు. కేసులు పెడితే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా మనవి చేస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలను మోసం చేసి మళ్ళా మభ్యపెట్టడానికి ఇంటింటికి తిరుగుతున్నారు. ఈరోజు మీరు మోసం చేసినందుకు 420 కేసులు కానీ ప్రజలను విజయోత్సవ సభలు పెట్టిన వాళ్ళ మీ అందరి మీద కేసులు పెట్టాలి. అలాంటిది పోయి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజల పక్షాన పోరాటం చేసే వాళ్ళను మీరు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే మీ తరం కాదు. ఖచ్చితంగా ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో ప్రజల పక్షాన ప్రజల సమస్యల కోసం పేదవాడి కోసం పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం.